సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కిచ్చిందని, ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డిని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఎన్నికల విధుల్లోకి అంగన్వాడీలను, కాంట్రాక్ట్ ఉద్యోగులను అనుమతించినటువంటి నేపథ్యంలో అంగన్వాడీలు జగన్మోహన్ రెడ్డి మీద గుర్రుగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కిచ్చింది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కిచ్చిందని, కోలుకోలేని దెబ్బ కొట్టింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే ఇక్కడ ఒకటండి, ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఎలక్షన్ విధులని సక్రమంగా నిర్వర్తించాలి, ఎక్కడ మ్యాన్ పవర్ గ్యాప్ లేకుండా నిరంతరాయంగా నిరాటంకంగా సర్వీసెస్ కంటిన్యూస్గా ప్రొవైడ్ చేయాలి అనే ఒక ప్రాసెస్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఎంప్లాయీస్ని ఎంగేజ్ చేసుకుంటుంది ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్లో. అయితే ఈ ప్రాసెస్లో వాళ్ళు తీసుకునేటువంటి మెయిన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, లెక్చరర్స్ని, అందరినీ యూజ్ చేసుకుంటారు. ఆల్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళని ఈ ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్లో యూజ్ చేసుకోవడం అనేది పరిపాటి. అయితే ఇక్కడ చూస్తే కనుక అంగన్వాడీలని తీసుకోవడము ప్లస్ వాలంటీర్స్ని దూరంగా పెట్టడం చూస్తే ఏంటంటే ఎలక్షన్ కమిషన్ నిశితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని పరిశీలిస్తుంది అనేది ఒకటి. వీళ్ళని దూరంగా పెట్టడం, ఎవరిని వాలంటీర్స్ని. కానీ ఇక్కడ అంగన్వాడీలని చేర్చడానికి గల ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వీళ్ళకి మ్యాన్ పవర్ కొంచెము సఫిషియెంట్గా లేదు. సో వీళ్ళ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకుందాము అని ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకుంది, భావించింది. అయితే ఎక్కడ జలక్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జలక్ ఏంటంటే ఈ మధ్య కాలంలో అంగన్వాడీ కార్యకర్తలు చేసినటువంటి నిరసన కార్యక్రమాలు కేవలం అంగన్వాడీలే కాదండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా నిరసన గలం ప్రదర్శించారు. అందరూ ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, ఈ అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫండ్ లేకపోవడం వల్ల టైంలో ఇవ్వలేకపోవడము, గ్యాప్ ఇవ్వడము, వచ్చిన ఫండ్స్ని వేరే కార్యక్రమాలకు ఉపయోగించడం వల్ల వీళ్ళందరికీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతో కొంత లాస్ అయిన మాట వాస్తవం. అంటే టైంకి ఇవ్వాల్సిన ఇవ్వకపోవడం. ఇప్పుడు సరెండర్ లీవ్స్ ఇస్తున్నారు. ఎందుకు డెసిషన్ తీసుకున్నారు అంటే ఎలక్షన్స్ వస్తున్నాయనా? అది కాదు కదా. ఏదైనా కూడా వాళ్ళకి రావాల్సిన ఉద్యోగస్తులు, ఏ సెక్షన్లో ఉన్న ఉద్యోగస్తులైనా కూడా, అది పోలీస్ విభాగం కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్, అలాగే ఆశా కార్యకర్తలు కావచ్చు, అంగన్వాడీ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా వాళ్ళకి రావాల్సినటువంటివి బెనిఫిట్స్ సక్రమంగా మంత్లీ రావాల్సిన మంత్లీ, ఇయర్లీ బెనిఫిట్స్ ఇయర్లీ ఏవైతే ఉన్నాయో అది ఆపకుండా ఇచ్చేయడం అనేది ఎకనామిక్ ఆర్థిక స్థిరత్వానికి కూడా సూచిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, గ్యాప్ తీసుకుంటున్నారు, టైం తీసుకుంటున్నారు, ఈవెన్ రెగ్యులర్ శాలరీస్ పే చేయడానికి కూడా. అంటే అది ఆర్థికంగా స్థిరత్వంగా లేదు అని ప్రత్యక్షంగా మనం ఆంధ్రప్రదేశ్ ఎకానమీని చూస్తున్నాము. ఈయన ప్రస్తుత ప్రభుత్వం ఏంటంటే గప్పాలు కొట్టుకుంటుంది, మేము అన్నీ సక్రమంగా చేస్తున్నాం, మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడో టాప్లో ఉంది అని పెట్టుకుంటే కింద స్థాయిలో చూస్తే కనుక దానికి తగ్గట్టుగా ఉన్నాయా? ఎందుకు అందరూ అసంతృప్తిగా ఉన్నారు మీ ప్రభుత్వం మీద? ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు, వాళ్ళకి రావాల్సినవి మీరు ఇవ్వాల. వాళ్ళని చాన్నాళ్ళు పాపం వాళ్ళు నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా మీరు వాళ్ళని పిలవడము, అడ్రస్ చేయడము ఇమ్మీడియట్గా ఎందుకు చేస్తున్నారు, వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ టు ఇంప్లిమెంట్ దేర్ బెనిఫిట్స్, ఇలాంటివన్నీ కూడా ఆలోచించకుండా, ఇలాంటివన్నీ చెయ్యకుండా వాళ్ళని నానా హింసలకి గురి చేసి ఈ రోజున లాస్ట్లో ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు ఏదో మాట్లాడి కంటి తుడుపు చర్యలుగా తీసుకోవడం అనేది వాళ్ళని సాటిస్ఫైడ్ చెయ్యదు. సో ఇటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ వీళ్ళని ఈ ప్రాసెస్లో భాగస్వామ్యం చేసినందుకు డెఫినెట్గా కొంత వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక దెబ్బలాగానే చెప్పచ్చు. అదే వాళ్ళ ప్లేస్లో వాలంటీర్స్ని పెడితే ఎంత ప్లస్ లాగా ఫీల్ అవుతున్నారు. వాలంటీర్స్ని ప్రాసెస్లో ఉంచుతుంటే వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే అలాగే ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు ప్రాసెస్లో ఉంచుతున్నారంటే వాళ్ళు డౌన్ అవుతారు. డౌన్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం అన్యాయం చేశారు అంగన్వాడీ వాళ్ళకి అని.
వాళ్ళకి తెలుసు వాలంటీర్స్కి వాళ్ళు ఏం ప్రామిస్ చేశారో, వాళ్ళ దగ్గర నుంచి ఏం బెనిఫిట్ పొందారో. సో దే నో వెరీ వెల్. డెఫినెట్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటే ఎన్నికలు సక్రమంగా జరిగితే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద మైనస్ పాయింట్. ఓకే, ఆయన అనుచరులు, ఆయనకి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేసే అధికారులు, పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ అనుయాయులు ఉంటే గనక వాళ్ళకి ఎలక్షన్ ప్రాసెస్లో హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఈ రోజున మన ఇద్దరి మీద వేటు వేసింది. క్రాంతి రాణా, ఇంకొక సీతారామాంజనేయులు, వీళ్ళంటి వాళ్ళందరినీ వాళ్ళు డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకుల్లాగా ప్రవర్తించడం అనేది ఎలక్షన్ కమిషన్ గమనించింది. ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టినాయి. ఇవన్నీ చూసి అవి నిర్ధారణ చేసుకున్న తర్వాతే వాళ్ళని కంప్లీట్గా ఎలక్షన్ ప్రాసెస్ని అవుట్ ఆఫ్ ప్రాసెస్లో నుంచి బయటకు పెట్టేశారు వాళ్ళని. సో ఇవన్నీ నిశితంగా గమనిస్తున్నారనడానికి ప్రత్యక్ష నిదర్శనం. అలాగే ఇప్పుడు ఈ అంగన్వాడీ కార్యకర్తల్ని పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం డెఫినెట్గా ఆలోచనలో పడతారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నటువంటి నేపథ్యంలో అంగన్వాడీలు అంతకంటే ఎక్కువ వ్యతిరేకతతో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత ఒక ఎత్తు అయితే అంగన్వాడీ శాఖ ఒక్క వ్యతిరేకత ఒక ఎత్తు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంగన్వాడీలను అలాగే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవచ్చు అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో? వ్యతిరేకత లేని వర్గం ఆంధ్రప్రదేశ్లో ఏముంది? అంతే అంటారా? ఎస్, అఫ్ కోర్స్ అండి. ఎంప్లాయీస్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. అండ్ ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, టీచర్స్, ఉపాధ్యాయులు, ఏ వర్గం చూసుకున్నా కూడా దే ఆర్ నాట్ హ్యాపీ and they are not comfortable and they are not at all satisfied with the current government. ఇవన్నీ కలిసి ఏంటంటే వీళ్ళేదో గవర్నమెంట్కి ఫేవర్గా ఉండి లేకపోతే గవర్నమెంట్కి ఫేవర్గా లేకుండా ఉంటే ఎలక్షన్ ప్రాసెసే కాకపోతే నిజాయితీగా పనిచేస్తారు. ఈ లైక్ క్రాంతి రాణా లాగా, రామాంజనేయులు లాగా, వీళ్ళలాగా కాకుండా నీతిగా ఎవరైతే దెబ్బతిని ఉన్నారో, ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళు రేపు ఎలక్షన్ ప్రాసెస్లో నీతిగా నిజాయితీగా వాళ్ళ పనిని నిర్వర్తిస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి మ్యాచ్ కాదు. అర్థమైందా మీకు? అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అనుగుణంగా ఆ బూత్ లెవెల్లో కానీ ఆ ఎలక్షన్ ప్రాసెస్లో కానీ ఏదన్నా అటు ఇటు అవకతవకలు జరగటానికి సపోర్ట్ చేసే ఉద్యోగస్తులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కంఫర్టబుల్గా ఉంటారు, కొంచెం సాటిస్ఫైడ్గా ఉంటారు. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉపాధ్యాయులు ఉంటారు, అంగన్వాడీ వర్కర్లు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. డెఫినెట్గా నీతిగా నిజాయితీగా ఈ ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది అని మనం నమ్మడానికి ఈ అవకాశం, నమ్మడానికి ఈ రోజున ఈ నిర్ణయం కూడా ఒక విధంగా దోహదపడుతుంది.